శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమృత కలశం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో ప్రధానంగా కనపడేటటువంటిది శ్రావణ మంగళవారం నోములు. మిగిలిన వేటికి ఈ శ్రావణ మాసం పేరుని జోడించి చెప్పడం మనకి పెద్దగా కనపడదు, కానీ మంగళవారాలకు మాత్రం శ్రావణ మంగళవారాలనే పదమే తరచుగా ఏమిటి ప్రతిసారి ఉపయోగించడం కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా పెళ్ళైన కొత్తల్లో తప్పనిసరిగా ఆచరించేటటువంటి వ్రతం ఇది. వ్రతాలు, నోములు రెండు రకాల పేర్లు కూడా దీనికి ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. పెళ్ళైన మొదటి సంవత్సరమే శ్రావణ మంగళవారం నోములు పడతారు. 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికి ఒక ఉద్యాపన కూడా ఉంది. ఉద్యాపన అంటే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసిన తర్వాత ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చెయ్యాలి అనేటటువంటి నియమం మాత్రం అక్కడితో ఆగిపోతుంది. ఇంకా కొంతమంది కన్నె నోములు అని చెప్పి పెళ్ళి కాకుండానే 4 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. చేసి 5వ సంవత్సరం పెళ్ళైన తరువాత చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చేస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే మొదటి సంవత్సరమే ఉద్యాపన చేస్తే మరీ ఎక్కువ ఫలితంట. సరే, ఉద్యాపన ఎలా చేయాలి అన్నది తర్వాత తెలుసుకున్నా, ఈ మంగళగౌరి వ్రతం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీని ఫలితం ఏమిటి అనే విషయాలు మాత్రం అందరికీ తెలుసు అనుకోండి. అయినా మరొక్కసారి చర్వణంగా దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అనే దృష్టితో ఒక్కసారి పరిశీలిద్దాం. శ్రావణ మంగళవారం నోములు అందరికీ తెలిసినవే. అసలు శ్రావణ మంగళవారం నాడు ఎవరిని పూజిస్తున్నారు అంటే మంగళగౌరి. ఈ మంగళగౌరిని ఇప్పుడు పూజించటమే కాదండి, పెళ్ళి అవడానికన్నా ముందే పెళ్లి కుమార్తెని చేసిన తరువాత కళ్యాణ మండపానికి వచ్చేటటువంటి మధ్య ఉన్న వ్యవధానంలో తప్పనిసరిగా ప్రతి ఆడపిల్ల పెళ్లి కూతురుగా గౌరీదేవిని పూజిస్తుంది. గౌరీ పూజ అనేది వివాహంలో మనకొక అంతర్భాగంగా కనపడుతుంది. ఇది ఇవాళ ఉన్నదా అంటే ఎప్పటి నుంచో ఉంది, కనీసం 5000 సంవత్సరాల ముందు నుంచి ఉంది. దానికి ఆధారం ఏమిటి అంటే రుక్మిణీదేవి తన స్వయంవరానికన్నా ముందు జగన్మాత యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాను గౌరీదేవిని, ఆ ఆలయానికి వెళ్ళేటటువంటి సమయంలో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి కృష్ణుడికి లేఖ వ్రాసి పంపించింది. నెమ్మనంబున ఉమామహేశుల అని చెప్తుంది. అంటే పార్వతీదేవిని, పరమేశ్వరుణ్ణి నేను మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో నమ్ముకున్నాను, వాళ్లే కృష్ణుణ్ణి నాకు భర్తగా చేస్తారు అని. అంటే గౌరీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముకుంటారో వాళ్ళకి నచ్చినటువంటి, తాను మెచ్చినటువంటి భర్త లభ్యమవుతాడు అని. అందుకని గౌరీ పూజ చేయడం అన్నది కళ్యాణంలో ఒకానొక భాగంగా కనపడుతోంది. పెళ్ళి అయిన తరువాత శ్రావణమాసం రాగానే మొదటి మంగళవారం నాడు ఈ గౌరీదేవిని పూజిస్తాను అని సంకల్పం చెప్పుకుని మొదలుపెట్టి ఎన్ని మంగళవారాలుంటే అన్ని మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. ఒకవేళ 5 వారాలు వస్తే 5 వారాలు చేస్తారు. ఇందులో ఎలా చెయ్యాలి అంటే ఏ వ్రతం చేసినా ఉన్న మొట్టమొదటి నియమం మర్చిపోకుండా ఉండవలసింది ఏమిటి అంటే ముందు రోజు బ్రహ్మచర్యం పాటించటం, ఆ తరువాత తెల్లవారుజామున సూర్యోదయానికన్నా ముందు లేచి అభ్యంగన స్నానం చేయడం, అంటే తలకి నూనె పెట్టుకుని తలంటు స్నానం చేయడం. అంతేగాని తల మీద నీళ్లు పోసుకోవడం కాదు, తలంటు స్నానం చేయడం. ఆ తరువాత సూర్యోదయ సమయంలో తాము నిత్యం ఇంట్లో చేసే పూజాధికాలన్నీ నిర్వర్తించటం. అంటే ప్రత్యేకంగా వ్రతం చేస్తున్నాను కదా అని నిత్య పూజ మానకూడదనమాట. అదంతా చేసిన తర్వాత అప్పుడు ఈ వ్రతాన్ని చేయడానికి కూర్చోవాలి. ఏ వ్రతం చేయడానికన్నా ముందు రోజే కావలసినటువంటి సంభారాలన్నీ సిద్ధపరచుకోవాలి.
అంటే పువ్వులు కాదు సుమా, పువ్వులు ఆనాటివే తెచ్చుకుంటారు, పళ్ళు వీలైతే అప్పుడే తెచ్చుకుంటారు, మిగిలినటువంటి వస్తువులు ఏవైతే కావలసి ఉన్నాయో అవన్నీ సిద్ధం చేసుకోవాలి. చక్కగా ఇంటికి ఈశాన్యం మూల దేవుడి మందిరం ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఆవు పేడతో అలకాలి. ఇది అన్ని వ్రతాలకి పనికొచ్చేదే. అయితే ఈ రోజుల్లో మనం ఆవు పేడతో అలకడం అన్నది అంత ప్రశస్తంగా కనిపించదు. కారణం ఏమిటంటే మనకి దేశీ ఆవులు లభ్యం కావు, దేశీ ఆవుల పేడ దొరకదు. అది కానప్పుడు మిగిలినటువంటి ఆవుల యొక్క పేడతో చేస్తే ఏమీ ఫలితం ఉండదు. కనుక అది మానేయటం మంచిది. ఆవు పేడకి క్రిమిసంహారక లక్షణం ఉంది, వాతావరణాన్ని పరిసరాలని శుభ్రం చేసే గుణం ఉంది, పవిత్రతను ఆపాదించేటటువంటి స్వభావం ఉంది. ఈ మూడు ఉన్నాయి గనక ఆవు పేడతో చేస్తారు. ప్రస్తుత కాలంలో పాలరాతి భవనాలు నిర్మించుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఆవు పేడ తలికితే ఏం బాగుంటుంది, అవసరం కూడా లేదు. కనుక శుచిగా కడుక్కుని మంచి పద్మాలతో ఉన్నటువంటి రంగవల్లికలు తీర్చి, ఎందుకంటే దేవుడి ముందు మనం ఎప్పుడు వేసేటటువంటి ముగ్గైనా పద్మపు ముగ్గని ఉంటుంది. అంటే ఒకదాని రేకులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నట్టుగా, ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కి ఉన్నట్టుగా ఉండేటటువంటి ముగ్గు పద్మం, అష్టదళ పద్మం అంటారు. అటువంటి ముగ్గు వేసి దాని ఒక మంచి పీట వేసి ఆసనం వేసి, ఆసనం మీద వస్త్రం వేసి, వస్త్రం తప్పనిసరిగా వేయాలి. ఎందుకునంటే కూర్చుంటే కొయ్య లేక లోహం గట్టిగా ఉండదండి, మనమే కూర్చోలేము ఎక్కువసేపు మెత్త లేకపోతే. కనుక ఒక వస్త్రాన్ని వేసి దానిపైన బియ్యం పూసి అటుపైన దాని మీద గౌరీదేవిని తయారు చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి విగ్రహాలు చిత్రపటాలు ఉన్నా అప్పటికప్పుడు పూజ చేయడానికి పసుపుతో గౌరిని వినాయకుణ్ణి చేయడం చాలా ప్రధానం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పూజలో మనం గౌరీదేవిని ఎందులో ఆవాహన చేస్తాము అన్నది సర్వమానవులకి వర్తించేట్టు ఉండాలి. అయ్యో నా దగ్గర ధనం లేదు, నేను బంగారంతో చేయలేను, వెండితో చేయలేను, కంచుతో చేయలేను అని ఎవరూ బాధపడకుండా అవన్నీ మీకు ఉంటే వేడుకగా పెట్టుకోండి. ప్రధానంగా మాత్రం పసుపు చాలు. పసుపుతో గౌరిని చేసి పక్కన వినాయకుడిని చేసి వారిద్దరిని తమలపాకులో పెట్టి ఆవాహన చేసి పూజ చేసుకోవాలి. పూజ ప్రారంభించడానికన్నా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నామే ఆనాడు. అప్పుడు చేసుకునేవి ఏమిటి అంటే తోరాలు తయారు చేయాలి. ఈ తోరాలు అంటే ఇవన్నీ కూడా శ్రావణ మాసానికి సంబంధించి పవిత్రారోపణం అనే ఒక కార్యక్రమాన్ని గురించి చెప్తాయి శాస్త్రాలు. అవి మనం ఈనాడు ఏమీ చేయట్లేదు. పవిత్రం అంటే దర్భలు, దర్భలతో ఉంగరాల్లాగా వేసి వాటిని తయారు చేసుకునే పద్ధతి. ఎందుకంటే ఇవన్నీ పాపహరణమే కాకుండా చేసేటటువంటి పని పూర్తయ్యే వరకు ఎటువంటి విఘ్నం రాకుండా కాపాడతాయని. అందుకని ముడులు వేసినటువంటి 5 ముడులు వేసి 5 పోగులతో ఒక తోరాన్ని తయారు చేస్తారు. ఇట్లాంటివి కనీసం 3, ఒకటి తాను ధరించటానికి, ఒకటి గౌరీదేవికి ఇవ్వడానికి, ఒకటి ముత్తైదువకి ఇవ్వడానికి. ఇలా 3 తోరాలని 5 ముళ్ళతో తయారు చేసి 5 ప్రమిదలని బియ్యపు పిండి బెల్లము కలిపి ఆ ముద్దతో ఆ చలిమిడితో 5 ప్రమిదల్ని తయారు చేస్తారు. వీటిని జ్యోతులు అంటారు. ఈ ప్రమిదల్లో ఆవు నేతిలో ముంచి పమిడి పత్తితో తయారు చేసినటువంటి ఒత్తుల్ని వేస్తారు. ఇవి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇవి పెట్టుకున్న తరువాత చక్కగా గౌరీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి శక్తి అనుసారం అష్టోత్తరాలు, సహస్రనామాలు, దండకాలు, స్తుతులు వీటన్నిటితోనూ పూజ అంతా పూర్తి చేసిన తరువాత ఈ శ్రావణ మంగళవారానికి సంబంధించిన కథని చెప్తూ ఈ జ్యోతులు వెలిగించి తాను చేతికి ఒక తోరం కట్టుకుని ఒక తోరం అమ్మవారికి వేసి వాయనం సిద్ధంగా పెట్టి వాయనం మీద ఒక తోరం వేసి జ్యోతులు వెలిగించి ఇనప అట్లకాడ కానీ ఇనప కత్తి కానీ వెన్న లేక ఆవు నెయ్యి పూసినటువంటి దాన్ని ఈ జ్యోతుల మీద పెట్టి ఈ శ్రావణ మంగళవారం కథంతా చెప్పుకుంటారు. చేతులు అక్షతలుంటాయి. అక్షతలున్న చేతితో కత్తిని కానీ అట్లకాడని కానీ పట్టుకుని జ్యోతుల మీద ఇలా పెట్టి కథంతా చదువుతారు. కథ చదవడం పూర్తయ్యేటప్పటికీ నెయ్యి రాసినటువంటి ఈ కత్తికి
ఆ దీపం మీద పెట్టడం వల్ల, జ్యోతి మీద పెట్టడం వల్ల మసి పడుతుంది. దాన్ని తరువాత కాటుకగా వాడాలి. ఈ చేతిలో ఉన్న అక్షతలు కొన్ని అమ్మవారి మీద వేసి తాను కొన్ని వేసుకుని కొన్ని పక్కన ఉంచుతారు. ఇప్పుడు అమ్మవారికి వాయనం ఇచ్చేది ఏముంటాయి? వెదురు బుట్టలో, అంటే లోహాలు పెద్దగా వాడరండి పూజలకి పూర్వకాలం. వెదురు బుట్టలో నానవేసినటువంటి శనగలు, ఆకులు, ఒక్క, పూలు, పళ్ళు, పైన ఈ తోరం వేసి అమ్మవారికి ఒక వాయనం సమర్పిస్తారు. ఆ తరువాత ఉపానశక్తి శక్తి అనుసరించి నివేదనలు చేస్తారు. ఈ నివేదనల్లో ప్రధానంగా ఉండవలసినది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వడపప్పు, చలిమిడి, పానకం. వడపప్పు చలవ కలిగిస్తుంది. చలిమిడి, పచ్చి చలిమిడి ఏదైతే ఉందో అది స్త్రీలకి స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులు కొన్ని రకాలైనటువంటి వాటిని పోగొట్టడానికి సరిపోయేటటువంటి ఆహారం. అలాగే పానకం అన్నది చలవ చేసి ఆనందాన్ని కలిగించేది, తక్షణ శక్తిని కలిగించేది. ఈ మూడు ప్రధానంగా ఉంటాయి. ఇక కొబ్బరికాయలు, అరటిపళ్ళు, మనకి అంగట్లో దొరికే రకరకాలు, ఆ ఋతువులో దొరికేటటువంటి పళ్ళు మొదలైనటువంటి వాటన్నిటినీ అవసర నివేదన చేసిన తర్వాత అమ్మవారికి పాయసం ఇష్టం, చిత్రాన్నం ఇష్టం, అటువంటి వాటిని వండి నివేదన చేయడం జరుగుతుంది. ఇది అయిన తరువాత ఒక ముత్తైదువని సాక్షాత్తు మంగళగౌరీదేవిగా భావన చేసి ఆవిడని పూజించి భోజనం పెడతారు. అంటే ఒక సాటి స్త్రీలో దేవతని చూసేటటువంటి సంప్రదాయం చేస్తున్నాం అన్నమాట. మనకి దైవం ఎక్కడో లేడు, సర్వత్రా ఉన్నాడు. పూజించటానికి ఒక ప్రతిమనో, ఒక పసుపు ముద్దనో ఒక లక్ష్యంగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాం, ఒక గుర్తుగా, ఒక సంకేతంగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాం. మరి ఎక్కడున్నట్టు దైవం? సర్వవ్యాపి గనక ఒక సాటి స్త్రీని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి సాక్షాత్తు మంగళగౌరీదేవి అని చెప్పి ఆవిడికి మళ్ళీ అర్ఘ్యపాద్యాదులన్నీ ఇవ్వడం, మొత్తం అన్ని ఉపచారాలు చేయడం. అమ్మవారికి చేసిన ఉపచారాలు చేస్తారు. అన్ని ఉపచారాలు చేసిన తర్వాత ఆవిడికి వాయనం ఇస్తూ, సంస్కృతంలో ఉంటే అందరికీ అర్థమవుతుందో లేదో తెలియదు గనక తెలుగులో అనిపిస్తారు. నా వాయనం పుచ్చుకున్న వారెవరు అంటే నేనే సాక్షాత్తు మంగళగౌరీదేవిని. 3 సార్లు వ్రతం చేసుకున్నటువంటి అమ్మాయి అంటుంది, 3 సార్లు నేనే సాక్షాత్తు మంగళగౌరీదేవిని అని ముత్తైదువుగా కూర్చున్నటువంటి స్త్రీ అంటుంది. ఈవిడ మళ్ళీ వ్రతం చేసిన ఆవిడ కోరితి వరం అని 3 సార్లు అంటే ఆవిడ ఇస్తిని వరం అని 3 సార్లు అంటుంది. ఈ వరం ఏమిటి? ఈవిడ మనసులో అనుకుంటే చాలు, పైకి అనక్కర్లా. అప్పుడు అక్షతలు వేసి ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదించటం ఉంది. చూడండి, సాటి వాళ్లలో దైవాన్ని చూడడం అనేటటువంటి అభ్యాసం ఈ వ్రతాల రూపంలో ఎంత బాగా చేశారు. ఈ 5 వారాలో 4 వారాలో చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని ఈ రకంగా గౌరీదేవిగా చూడడం మొదలుపెట్టిన తర్వాత ఎవరితో దెబ్బలాడతారండి, ఎవరితో తగవ పడతారు, ఎవరిని ద్వేషిస్తారు? ఎంత సమాజం ఉండడానికి అవకాశం ఈ వ్రతాల ద్వారా కలుగుతోంది. ఇంత అయిన తర్వాత కథలో ఉంది విశేషం అంతా. ఈ కథ చెప్పుకుంటారన్నాం కదా. ఈ కథ కుండిన నగరంలో, ఈ కథ ఎక్కడి నుంచి జరిగిందని చెప్తారు అంటే, స్త్రీలకి వైధవ్యం రాకుండా ఉండడానికి ఏదైనా వ్రతం ఉందా అని ధర్మరాజు కృష్ణుడిని అడిగితే, అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో అప్పుడు కృష్ణుడు చెప్తాట, ఈ వ్రతాన్ని ఒకప్పుడు ఆడవాళ్ళు చేశారని అనుకోకండి, మగవాళ్ళు కూడా చేశారు. శివుడు త్రిపురాసుర సంహారానికి వెళ్ళబోయేటప్పుడు ఈ మంగళగౌరిని ఆరాధించాడు. అంగారకుడు ఈ మంగళగౌరిని ఆరాధించే కుజగ్రహానికి అధిపతి అయ్యాడు. అందుకే ఆయనకి మంగళుడు అనే పేరు కూడా ఉంది. పూర్వం మనువంశంలో ఉన్నటువంటి మంగుడు అనేటటువంటి రాజు ఈ మంగళగౌరిని ఆరాధించి శాశ్వతమైనటువంటి కీర్తిని పొంది ప్రజారంజకంగా సుఖంగా చాలా కాలం పరిపాలన చేసి చివరికి ఉత్తమగతులు పొందాడు. ఈ వ్రతం ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళెవరో ఎప్పుడో చేశారంటే మనకి వీళ్ళు తెలియదేమో అనుకుంటున్నాం. నిన్న మొన్నటి వాళ్ళు ఒకళ్ళు చేశారని ఒక ఉదాహరణ చెప్పడం ఉంది. ఈ కథలన్నీ అందుకే, ఎందుకంటే నమ్మకం కలగడానికి, నమ్మకంతో చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది గనక. కుండిన నగరంలో ధర్మపాలుడు అనేటటువంటి వైశ్యుడు ఒక ఆయన ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ సంతానం లేదు. ఒకరోజు ఇంటి ముందు ఒక సాధువు వచ్చి భిక్ష అడిగితే భార్య పెట్టబోతూ ఉంటే అతడు వద్దని వెళ్ళిపోతాడు. ఇలా 2 రోజులు అయితే 3వ రోజు భార్య బాధపడుతూ భర్తకి చెప్తే ధనం ఇయ్యమని చెప్తాడు.
ఆ ధనం ఇస్తే అతడు ధనం స్వీకరించకుండా సంతానం లేని వారి ఇంట్లో నేను ఏమీ స్వీకరించనంటాడు. ఆ మాట అంటే ఆవిడ బాధపడుతూ మాకు సంతతి లేదు, మరి ఏం చేయమంటారు, ఏదో ఒక మార్గం చూపించండి అంటే, నీ భర్త నల్లని వస్త్రాలు ధరించి నల్లని గుర్రం ఎక్కి వెళ్ళి ఆ నగరం ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశానికి గనక వెళ్ళినట్టయితే గుర్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ తవ్వి చూస్తే అమ్మవారి దేవాలయం ఒకటి కనపడుతున్న మందిరం, ఆవిడ్ని పూజిస్తే మీ కోరిక తీరుతుంది అని చెప్తాడు. సరే, ఇందుకోసం ఇది చెప్పడానికే వచ్చినట్టున్నాడు అతను భగవంతుడు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు వస్తే తప్పేటువంటి మాటలు కుదరవు. ఆయన ఎందుకు వచ్చాడంటే వీళ్ళు భగవద్భక్తులు గనక. భక్తులకి సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడు పరిష్కారం చూపిస్తాడండి. ఇలా మాయో మంత్రమో చేసినట్టు హుం ఫట్ అని సమస్యలు తీసేయడు. సమస్యలని పరిష్కరించుకోవడానికి తగిన శక్తిని ఇస్తాడు, పరిష్కార మార్గాలు చూపిస్తాడు. సరే, ఆయన చెప్పినట్టుగానే ఈయన వెడతాడు. ఆ గుర్రం ఆగిన చోట తవ్వి చూస్తే అమ్మవారి ఆలయం కనపడుతుంది. ఆవిడ్ని ప్రార్థిస్తే పక్కన ఉన్నటువంటి మామిడి చెట్టుకున్న పళ్ళల్లో ఒకటి కోసి నీ భార్యకి ఈ కుమారుడు పుడతాడు అని చెబుతూ ఒక మాట అడుగుతుంది. నువ్వు ఇంతగా అడిగావు గనక నీకు వైధవ్యంతో ఉండేటటువంటి కుమార్తె కావాలా, సద్గుణాలు కలిగినటువంటి అల్పాయుష్కుడైనటువంటి కుమారుడు కావాలా అని. అల్పాయుష్కుడైనా సద్గుణాలు ఉన్నవాడే కావాలి అని చెప్పి ఈయన కోరుకుంటాడు. వెళ్ళి గణపతి బొడ్డులో కాలు పెట్టి మామిడి పండు కోసుకోవాలి. ఆ చెప్పిన ప్రకారం కోస్తూ ఈయన ఏం చేశాడు, ఎక్కువ పళ్ళు కోశాడు. ఎక్కువ పళ్ళు కోసి ఇలా తిగి కిందకు వచ్చేటప్పటికీ అన్ని పళ్ళు కలిసి ఒకటే పండు అయింది. ఇలా చెప్పిన మాట వినకుండా పళ్ళు ఒక పండు కోసుకో అంటే ఎక్కువ పళ్ళు కోశాడు అంటే అమ్మ మాట వినలేదు కదా. అందువల్ల గణపతికి కోపం వచ్చి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు 16వ సంవత్సరంలో పాము కాటుతో మరణిస్తాడు అని చెప్పించాడు. అమ్మ చెప్పిందేమో అల్పాయుష్కుడంది. 25 ఏళ్ళైనా అల్పాయుష్కతే కదా, 10 ఏళ్ళైనా అల్పాయుష్కుడే, 16 ఏళ్ళని చెప్తే 16 ఏళ్ళు బతుకుతాడు అని తెలిసింది. ఇంటికొచ్చాడు, భార్యకి ఇచ్చాడు, ఆవిడ తిన్నది, కుమారుడు పుట్టాడు. అమ్మవారి ప్రసాదంతో పుట్టాడు కనుక అయ్యవారి పేరు శివుడు అని పెట్టుకున్నాడు. పిల్లవాడికి 16వ ఏడు వచ్చింది, పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటే ఈయన మాత్రం కొడుకుని శివారాధనకి పంపిస్తే ఏదన్నా ఉపయోగం ఉంటుందేమో, శివుడు ఒక్కడే కదా మృత్యువుని జయించేటటువంటి శక్తి ఇచ్చేవాడు అని కాశీయాత్రకి పంపిస్తాడు మేనమామని తోడిచ్చి. వీళ్ళు ఇలా వెడుతూ ఉంటే ప్రతిష్టానపురంలో అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి సత్రవ దగ్గర కూర్చుని ఉండగా ఆ దేవాలయానికి ఆనుకుని ఉన్నటువంటి తోటలో ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కొంచెం చెడ్డ మాట అన్నది. అంటే విధవరాలు అని అర్థం వచ్చేటట్టు. అంటే వెంటనే అమ్మాయి అంది, మా వంశంలో వైధవ్యం అన్నది లేదు, ఎందుకంటే మేము మంగళగౌరిని పూజిస్తూ ఉంటాము, మా వంశంలో వారెవ్వరికీ కూడా మా వైధవ్యం రాదు అని చాలా నిక్కచ్చిగా చెప్తుంది. ఈ మాట విన్నటువంటి ఈ శివుడి మేనమామ మర్నాడు ఆ రాజుగారు భార్య దేవాలయానికి వచ్చినప్పుడు గ్రహం వెనకాల కూర్చుని నీ కుమార్తెని ఈ ఆలయంలోనే ఉన్నటువంటి బాటసారిగా శివుడు అన్న పేరున్న కుర్రవాడికిచ్చి వివాహం చెయ్యి అని చెప్తాడు. అమ్మవారి ఆజ్ఞ అనుకుని రాజు ఆ శివుడు ఎవరా అని వెతుక్కుని అతడికిచ్చి వివాహం చేస్తాడు వెంటనే. కానీ ఈ కుర్రవాడు మాత్రం నేను కాశీకి వెళ్ళిపోతానని పంతం పట్టు కూర్చున్నాడు. అంటే తండ్రి కాశీకి వెళ్ళమన్నాడు కదా, అందుకని సరే తిరిగి వస్తూ అమ్మాయిని తీసుకెళ్ళచ్చు అనుకున్నారు. ఈ లోపల ఆ రోజు రాత్రి వీరు మంగళగౌరిని పూజిస్తూ ఉంటారు కనుక సుశీల అమ్మాయి పేరు. సుశీలకి మంగళగౌరి కలలో కనిపించి ఈనాటి రాత్రితో నీ భర్త యొక్క ఆయువు పూర్తయింది, కాలసర్పం వచ్చి అతన్ని కాటేస్తుంది, కానీ నా భక్తులకి ఇటువంటి దుర్గతి రావడం నేను సహించలేను, అందువల్ల నువ్వేం చేస్తావంటే ఒక పాల కుండ తీసుకుని వెళ్ళు, ఆ పాము రాంగానే కుండలో పెట్టి వాసన కట్టి రేపొద్దున మీ అమ్మకి వాయనం ఇచ్చేసి అంతే. అలాగే చేస్తుంది అమ్మ అనుకున్నట్టే ఆ పాము రావడం, కుండలో పట్టడం, దాని వాసన కట్టడం, అట్టే పెట్టడం చేస్తుంది. ఈ లోపల నిద్ర లేచి తన గుర్తుగా ఒక ఉంగరం అక్కడ పెట్టి ఈ శివుడు వెళ్ళిపోతాడు. అయ్యో అతడు వెళ్ళిపోయాడు, మరి ఎట్లా అంటే నా భర్తను నేను గుర్తించగలను, ఎందుకంటే నేను మంగళగౌరిని ఆరాధిస్తున్నా గనక పాతివ్రత్యం ఉంది, నా భర్తను నేను గుర్తించగలిగిన శక్తి ఉంది. కాశీ నుంచి తిరిగి వచ్చేటటువంటి వాళ్ళందరూ విడిది చేయడానికి ఒక సత్రవు కట్టించండి, అన్నదానం జరిపిస్తూ ఉండండి, నేను కాశీ నుండి తిరిగి వస్తూ ఉన్న నా భర్తను గుర్తించగలను అని ఈ అమ్మాయి చెప్తుంది. ఈ లోపల
సాక్షాత్తు శివుడే ఈమె భర్త వేషంలో వస్తే గుర్తించి కాదని చెప్తుంది. ఇంతకి ఇప్పుడు ఏం చేసిందంటే ఈవిడ ఈ పాముని పెట్టినటువంటి కుండ ఉందే, ఈ కుండని మర్నాడు వాళ్ళ అమ్మకి వాయనంగా ఇచ్చింది. ఆ వాసన విప్పి చూస్తే అందులో ముత్యాల దండ ఉంది. సరే, కొంతకాలానికి కుమార్తె చెప్పినట్టుగా చేస్తున్నాడు. భర్తని గుర్తుపట్టింది. ఆ తరువాత తన నగరానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్తుంది. కుమారుడు కోసం ఏడ్చి 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 వాళ్ళకి కళ్ళు కనపడటం లేదుట. ఈ అమ్మవారికి పూజ చేసినప్పుడు పట్టిన కాటుక ఉందే, ఈ కాటుకని వాళ్ళకి పెట్టేటప్పటికీ కళ్ళు వచ్చాయి అని చెప్తారు. ఈ కథంతా చెప్పేటప్పుడు వచనంగా చెప్పకుండా పాట ఉంది. కానీ ఆ పాటలో కథలో సంతానం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ధర్మపాలుడనే వైశ్యుడు కాక ఒక రాజు, కొడుకు పేరు నారాయణుడు. ఆ తర్వాత ఇంకొక కథ ఉంది. ఆ కథలో వీళ్ళు బ్రాహ్మణ దంపతులు, అంటే వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు ముగ్గురు కూడా చేస్తున్నారు అని. ఇందులో మనం గుర్తించవలసింది ఏమిటంటే ప్రధానంగా అమ్మాయి పేరు సుశీల, అంటే చక్కని ప్రవర్తన కలిగినటువంటిది, సౌశీల్యము కలిగినది, మంచి బుద్ధి ఉన్నప్పుడు మంగళగౌరి అనుగ్రహిస్తుంది. ఒకటి. రెండవది, తాంబూలం ఎవరికి ఇవ్వాలి? మొదటి తాంబూలం మంగళగౌరి వ్రతం చేసిన తర్వాత కన్న తల్లికి ఇవ్వాలి. అంటే సాధారణంగా మన సంప్రదాయంలో ఉన్నది ఏమిటంటే ఆడపిల్లని తక్కువ ఇంటి నుంచి తెచ్చుకుంటారు, అమ్మాయిని ఎక్కువ ఇంటికి ఇస్తూ ఉంటారు. అంచేత ఆడపిల్ల తరఫు వాళ్ళంటే మగ పిల్లాడి తరఫు వాళ్ళ కొంచెం తక్కువ చూపు ఉంటుంది. అట్లా తక్కువ చూపు చూడకూడదు. అమ్మాయి తల్లి సాక్షాత్తు గౌరీదేవి కనుక మొదటి వాయినం అమ్మాయికే ఇవ్వాలి. తల్లికి ఇస్తే ఏమవుతుంది? పాము కూడా ముత్యాల దండగా మారిపోతుంది అనే కథ చెప్తూ ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఇట్లా ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఈ జ్యోతులు తాను తన భర్త మాత్రమే తినాలి పూజ చేసిన వాళ్ళు. అంటే నెయ్యితో కాగి చాలా రుచిగానే ఉంటాయి, బెల్లము బియ్యపిండి నెయ్యితో కాగి ఉంటాయి గనక ఇతరులకు పెట్టకూడదు, తాంబూలం ఇవ్వడం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏముంటుంది అంటే పోగులు ముడులు పెరుగుతాయి. అంటే మొదటి సంవత్సరం 5 ఉంటే రెండో సంవత్సరం 10, మూడో సంవత్సరం 15, 4 20, 5 25. ఇది ప్రాంతీయ భేదం ఉంది. ఇంకా ఉద్యాపన చేసుకునేది అది కూడా పెళ్లి కూతురుకు చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఉచ్చాపన చేసేటప్పుడు ఒక పాత్రలో చక్కగా గౌరీదేవి పూజ చేసుకుని ఒక పాత్రలో 13 లేక 33, కొన్ని ప్రాంతాల్లో 13 అంటారు, కొన్ని ప్రాంతాల్లో 33 అంటారు, జతల అరిసెలు దాంట్లో పెట్టి కొత్త బట్టతో దాన్ని వాసన కట్టి మట్టెలు, నల్లపూసలు, మంగళసూత్రాలు, ఇంకా మంగళ ద్రవ్యాలంటే పసుపు, కుంకుమ, గాజులు ఇట్లాంటివన్నీ ఇచ్చి పెళ్లి కూతురికి వాయనంగా పూజ అంతా అయిన తర్వాత ఇవ్వాలి. ఆనాడు ఉపవాసం ఉండని. ఇది కొన్ని ప్రాంతాల్లో అయితే, కొన్ని ప్రాంతాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉపవసించి మంగళవారం నాడు బుధవారం నాడంతా దానికి పూజ హోమాలు చేసి ఇవ్వాలని చెప్తారు. కానీ రెండో పద్ధతి ఎక్కువ వాడకంలో లేదు. ఎవరైతే మంగళగౌరి వ్రతం అర్థం తెలుసుకుని చేస్తారో వాళ్ళకి సాటి వ్యక్తులని అమ్మవారుగా చూసేటటువంటి పద్ధతి, అత్తమామల్ని గౌరవించేటటువంటి పద్ధతి, నోటితో చెడ్డ మాట కూడా మాట్లాడకుండా ఉండే సౌశీల్యము సద్గుణం ఉండేటటువంటివి ఇవన్నీ అలవాటు అవుతాయి అని. పైగా తాంబూలాలు ఇస్తారు. వాటి విశేషాలు కూడా మరొకసారి చెప్పుకుందాం. ఇప్పటికీ స్వస్తి.